హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బాగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ఉగాది రోజు పూజ ఎలా చేసుకుంటాము ఏంటనేది అందరికీ తెలిసిందే కదా. ఈరోజు ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాము. అలాగే దేవుడి కోసం నేనైతే సేమియా పాయసం అలాగే మామిడికాయ పులిహోర చేశాను. చాలామంది మామిడికాయలు ఈ రోజు నుంచి తినటం స్టార్ట్ చేస్తారనమాట. పచ్చి మామిడికాయలు ఏమన్నా పచ్చడి పెట్టుకోవాలన్నా పులిహోర చేసుకోవాలన్నా కూడా నేను అందుకని మామిడికాయ పులిహోర చేశాను. అలాగే ఉగాది పచ్చడి చేస్తున్నాను. షడ్రుచులు తెలిసిందే కదా. ఉప్పు, కారము, అలాగే వేపపూత, మామిడి ముక్కలు, బెల్లము, చింతపండు పులుసు ఇవన్నీ వేసి పచ్చడి అయితే చేశాను. ఈ పచ్చడి అయితే నాకైతే బాగా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు మనకి ఇంట్లో అయితే చేయరు కదా. అప్పుడు ఊర్లో పూజారి గారు వచ్చి పెట్టి వెళ్తూ ఉండేవాళ్ళు. మార్నింగ్ బ్రష్ చేసుకోగానే తింటూ ఉండేవాళ్ళు. కొంచెం పెద్ద అయిన తర్వాత నుంచి మనమే చేసుకోవటం స్టార్ట్ చేసాం కదా. అలాగే ప్రతిసారి నేనే ఇంట్లో ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ పచ్చడి అయితే నాకైతే చాలా బాగా ఇష్టం. మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఇంకా మార్నింగే పిల్లలు లేవకముందే పూజ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు లేసారంటే అంత గజిబిజిగా చేస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అదని ఇదని అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఏ పూజ అయినా సరే నేను వాళ్ళని నిద్ర లేచేసరికి చేసేస్తానన్నమాట. వాళ్ళు లేచిన తర్వాత స్నానాలు చేసిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకుంటారు అక్షింతలు వేసి. ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్నారనమాట. అలాగే చేసిన ప్రసాదాలు ఇంకా అన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే చదువుకొని ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని అయితే అనుకున్నాను. అయితే ఒక పండితులు గారు చెప్పారనమాట, ఉగాది రోజు వినాయకుడి గుడికి వెళ్ళినట్టయితే మనకి ఎలాంటి కష్టాలు నష్టాలు రావని చెప్పేసి. ఇంకా ఎటు పిల్లలకి సెలవు, అందరికీ సెలవే కదా, టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. అయితే మేము అంకిరెడ్డిపాలెం వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే జనం చాలా ఉన్నారనమాట. దూరం నుంచే దర్శనం అయితే జరిగింది, దగ్గరికి అయితే వెళ్ళడానికి లేదనమాట. ఇంకా ఎండలు బాగా ఎక్కువ ఉండటం వల్ల పిల్లలు కూడా చిరాకుగా ఉన్నారనమాట. అందుకని ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. మీ ఇంట్లో మీరు ఉగాది పండుగను ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అందరూ ఇలానే చేసుకుంటూ ఉంటారు కదండి. ఈ ఉగాదికి అయితే ఉగాది పచ్చడి అనేది అయితే కామన్ అనమాట. ఇక్కడైతే నా పూజా కార్యక్రమం అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత తులసి చెట్టు దగ్గర చేస్తాను. తులసమ్మ దగ్గర దీపం వెలిగిస్తాను అనమాట ఫస్ట్. తర్వాత హారతి అనేది లాస్ట్లో ఇస్తాను అనమాట ఇంట్లో పూజ చేసిన తర్వాత. ఇంక ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది గుంటూరు మిర్చి ఆర్ట్ దగ్గరలో ఉంటుందన్నమాట. చాలామంది చెప్తూ ఉన్నారు టెంపుల్ బాగుంటుందని చెప్పేసి. సరేలే ఒకసారి చూద్దామని చెప్పి అయితే వెళ్ళాము. పిల్లలైతే ఇంకా అక్కడికి వెళ్ళగానే ఐస్ అని అడిగితే ఐస్ అయితే తీసుకున్నామన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది ఎవరు నిర్మించారంటే క్రేన్ వక్కపొడి గారంది, సుబ్బారావు ఏదో ఉందండి పేరు, తర్వాత చెప్తాను, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. వాళ్ళు నిర్మించారంటే ఈ టెంపుల్ని అయితే. లోపల వాళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయని చెప్పారు. చూద్దాము ఒకసారి ఎట్లా ఉంది ఏంటనేది. బయట అయితే ఇట్లా వినాయకుడిని అయితే పెట్టారనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. మధ్యలో అయితే వినాయకుడు టెంపుల్ ఉంది. 4 మూలల వేరే వేరే టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒకవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఒకవైపు విష్ణుమూర్తి, ఒకవైపు ఏమో అంబికాదేవి, ఇంకొక వైపు ఏమో శివాలయం ఉందన్నమాట. చూడండి ఇక్కడ స్వామివారిని. ఇంకా బయట హాల్లో కూడా ఇట్లాగా శివపార్వతులు, బ్రహ్మ అందరినీ పెట్టారనమాట. గుడి చుట్టూ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా జనాలు లేనప్పుడు విడిగా వస్తే కనుక మనం బాగా చూడొచ్చు అనమాట. ఈసారి ఎప్పుడన్నా జనాలు లేనప్పుడు వచ్చి చూడాలి. టెంపుల్ అయితే చాలా బాగుంది. చుట్టూ చాలా బాగా కట్టారనమాట. చుట్టూ కట్టుబడి అంతా అయితే చాలా బాగుంది. చూడటానికి చాలా ఆహ్లాదకరంగా అట్లా ఉందన్నమాట. ఈ గుంటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా రాకపోతే కనుక ఒకసారి వచ్చి విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. మేము కూడా ఫస్ట్ టైమే రావటం, వేరే వాళ్ళు చెప్పారనమాట బాగుంటుందని. సరేలే ఒకసారి వెళ్దామని చెప్పి వచ్చాము. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ధ్వజస్తంభం కూడా రాగి తొడుగుతోటి చేశారు. అది కూడా చాలా బాగుంది. టెంపుల్ చుట్టూ ఇవన్నీ శిల్పాలు ఇవి కూడా చాలా బాగున్నాయి.
ఉన్నాయి. చూడండి ఇక్కడ వినాయకుడి టెంపుల్కి చుట్టూరు ఇట్లా ఒక పైన కూడా చిన్న చిన్న వినాయకులు, అలాగే కిందేమో ఇట్లాగా గజరాజుల్ని పెట్టారు. 4 వైపులా ఇట్లాగా గోపురాల్లాగా పెట్టారనమాట. అంటే ఎట్లా ఉందంటే ఓల్డ్ లుక్ ఉంది, అలాగే న్యూ లుక్ కూడా ఉంది. ఒకసారి అయితే అందరూ చూడొచ్చు అనమాట. విజిటింగ్ లాగా మనము చాలా దూరం అట్లా వెళ్తూ ఉంటాం కదా, వినాయకుడి టెంపుల్ అట్లా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి, అట్లా కాకుండా ఒకసారి ఇక్కడికి వచ్చి అందరూ దర్శనం అయితే చేసుకోండి. చాలామంది అంటే చాలామంది వస్తున్నారు. ఈరోజు పండగ కావటం వల్ల చాలామంది అయితే పూజలు చేయించుకుంటున్నారు పీటల మీద కూర్చొని అట్లాగా. అందుకని చెప్పేసి హాల్ మొత్తం అయితే వాళ్ళతో నిండిపోయిందనమాట. ముందే మనం టికెట్ తీసుకొని చేయించుకోవాలన్నమాట. మనకి ముందే తెలియదు కాబట్టి జస్ట్ అప్పుడు వచ్చాము కాబట్టి జస్ట్ దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఎండ కూడా ఉండటం వల్ల పిల్లలకు కూడా కొంచెము అన్ఈజీగా ఉంది. అందుకని ఎక్కువసేపు అయితే ఉండలేదు. దర్శనం చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే కూర్చొని వెళ్ళిపోయామన్నమాట. అప్పటి నుంచి వీడియో పెడదాం అనుకుంటూ ఉంటే ఏదో ఒక పని వల్ల అట్లా పోస్ట్పోన్ అవుతూ ఉందన్నమాట. వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ అయితే. మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. మేమైతే విజిట్ చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే విగ్రహాలు ఉన్నాయి కదా, చూడండి. గ్రంథి సుబ్బారావు అన్నమాట, వీళ్ళేనమాట ఈ టెంపుల్ని నిర్మించిన వాళ్ళు.